తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రతి అడుగులోనూ ఓ అందమైన అనుభూతి దాగున్నాయి. వైర్లున్న ల్యాండ్ ఫోన్ పోయింది. సెల్ ఫోన్ చేతికందాక కనపడిన వైర్లలో కాళ్ళని కట్టిపడేసుకున్నాం. అందుకే ఒక్కసారి పాత రోజుల్ని గుర్తు చేసుకుంటే అప్పుడే బాగుండేది కదా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి జ్ఞాపకాల్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా గుర్తు చేసినా మనసు కేరింతలు కొడుతుంది. అలా ఒక్కసారి మనల్ని 90s లోకి లాక్కెళ్ళిన ఓ వెబ్ సిరీస్ వచ్చింది. అదే #90s 6 ఎపిసోడ్ల సిరీస్. ఇది కథ మొదలు పెట్టేటప్పుడే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, ఎందుకంటే మధ్యతరగతి కథల్లో మలుపులుండవు, కేవలం అనుభూతులే అని చెప్పేశాడు దర్శకుడు. నిజమే, మన జీవితాల్లో రాసుకొని వెబ్ సిరీస్గా తీసుకొనదగిన కథలేముంటాయి? ఇంట్లో 3 పిల్లలుంటే 2 బాగా చదివి మరొకడు మొద్దులా తయారయ్యాడు అనుకోండి, తండ్రికి వాడి గురించే బెంగ. ఇంతకంటే ఓ తండ్రికి చెప్పుకోదగిన కథ ఏముంటుంది? కష్టపడి చేసిన ఉప్మా ఎవరు తినకుండా అలిగి వెళ్ళిపోతే ఆ అమ్మ వంటింట్లోనే ఒంటరిగా దిగాలుగా చూస్తూ ఉండిపోతుంది. ఇదే మధ్యతరగతి తల్లి సంఘర్షణ. చుట్టంగా వచ్చిన మామయ్య వెళ్తూ వెళ్తూ 100 రూపాయలు ఇస్తాడా ఇవ్వడా అంటూ ఎదురు చూసిన పిల్లల అమాయకత్వంలోంచి పుట్టిన అందానికి మించిన సినిమా గ్లామర్ ఏముంటుంది? అవన్నీ కథలైపోయి ఎపిసోడ్లుగా మారి ఇందులో మెరిశాయి. 100 రూపీస్, సిగ్నేచర్, రాట్ రేస్, ఉప్మా, ఫెయిర్ అండ్ క్రీమ్, స్లామ్ బుక్ ఇవి ఎపిసోడ్లకు పెట్టుకున్న పేర్లు. బెట్ మ్యాచ్ లో 100 రూపాయలు పెట్టుకొని వాటిని ఎలా సంపాదించాలో తెలియక తికమక పడుతున్న రఘుకి ఆ 100 రూపాయలు ఎలా దక్కాయి అన్నది 100 రూపీస్ లో చూడొచ్చు. మధ్యలో కేబుల్ టీవీ కోసం పాటలు, అమృతం సీరియల్, మటన్ బొక్కల సరదాలు ఇవన్నీ గుమ్మరించేశాడు. పండిత పుత్ర పరమసుంట అనే నానుడి నిజం చేస్తూ లెక్కల మాస్టారు చంద్రశేఖర్, అబ్బాయి ఆదిత్య చేసిన అల్లరి సిగ్నేచర్లో చూడొచ్చు. స్కూలు కిటికీ నుంచి గ్రౌండ్ లోకి ఎంతసేపైనా చూస్తా, కానీ బ్లాక్ బోర్డ్ ని ఒక్క నిమిషం కూడా చూడలేకపోతున్నా అంటూ కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ ఆదిత్య చెబుతూ ఉంటే మన గుండెలో సుడులు తిరుగుతాయి. అబ్బాయికి భరతనాట్యం, అమ్మాయికి కరాటే నేర్పాలని ఓ తండ్రి అనుకున్న చోటే ఫెయిర్ అండ్ క్రీమ్ ఎపిసోడ్ పండేసింది. అవును, అమ్మాయిలకు ధైర్యం, తెగింపు అందివ్వాలంటే ఆ మాత్రం కొత్తగా ఆలోచించాల్సిందే కదా. నాలెడ్జ్ అంటే టెక్స్ట్ బుక్, సక్సెస్ అంటే ఫస్ట్ ర్యాంక్ అనే భ్రమల్లో ఉండే మనస్తత్వాలకు రాట్ రేస్ అద్దం పడుతుంది. స్కూల్లో తెలుగు మాస్టారు, ఫ్లాపుల్లో ఉన్న హీరో, ఇంట్లో అమ్మ చేసే ఉప్మా ఇవంటే మనకు చిన్న చూపే అంటూ ఉప్మా గురించి ఓ ఎపిసోడ్ నడిపాడు దర్శకుడు. ఆ ఎపిసోడ్ అంతా ఒక ఎత్తు, చివరిలో కూరలో వేసే ఉప్పు కారం కంటికి కనిపించవు, కానీ అవి లేకపోతే రుచే ఉండవు. ఇంట్లో ఉండే పెళ్ళాం, అమ్మ కూడా అంతే అనే డైలాగ్ మరో ఎత్తు. ఓ సగటు ఇల్లాలు ఆ ఇంటి గురించి, పిల్లల గురించి ఎంతగా ఆలోచిస్తుందో చెప్పే ఎపిసోడ్ అది. ఓ నిజమైన టీచర్ ఎప్పుడు సంతోషంగా ఉంటాడో తెలుసా? తను పాఠాలు చెప్పిన విద్యార్థి ప్రయోజకుడు అయినప్పుడు. ఆ సమయంలో తన కొడుక్కి మార్కులు తక్కువ వచ్చాయే అనే బాధ ఉండదు. స్లామ్ బుక్ లో ఈ చివరి సీన్ హృదయానికి హత్తుకుంటుంది. ఇలాంటి మాస్టర్లు ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఇలా అన్ని చిన్న చిన్న విషయాలే, మనకు తెలిసిన సంగతులే, కానీ ఆలోచిస్తే వాటి లోతెక్కువ. మనం ఎప్పుడో ఎక్కడో ఆ లోతుల్లో మునిగి తేలిన వాళ్ళమే. మధ్యతరగతి తండ్రి పాత్రలో శివాజీ ఒదిగిపోయాడు. వయసుకి తగిన పాత్ర. శివాజీ వల్ల ఆ పాత్రకు హుందాతనం వచ్చింది. వాసుకి చాలా కాలం తర్వాత కనిపించింది. ఓ ఇల్లాలిగా, తల్లిగా ఆమె పాత్ర చాలా పొందిగ్గా ఉంది. కొన్ని ఎపిసోడ్లలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదు, కానీ తనదైన అవకాశం వచ్చిన చోట చక్కని ప్రతిభ చూపించింది. ఇక పిల్లలు కూడా రెచ్చిపోయారు. ముగ్గురే. వాళ్ళ నటన కట్టిపడేస్తుంది. ముఖ్యంగా ఆదిత్యలో ఓ చిచ్చెర పిడుగు కనిపించాడు. తన టైమింగ్ నవ్వులు పంచుతుంది. నిజానికి ఇది అమ్మ నాన్నల కథ కాదు, 3 పిల్లల కథ. వాళ్ళ సరదాలు, జ్ఞాపకాలే తెరపై కనిపిస్తాయి. అతిథి పాత్రలో వేణు ఊడుగల మెరిశారు. సంగీతం హాయిగా ఉంది, మాటలు అర్థవంతంగా సాగాయి. 90 నాటి కథ ఇది. ఆర్ట్ వర్క్ ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించాలి. ఈ విషయంలో కొన్ని తప్పులు జరిగాయి. ఇంటి గోడ మీద పోకిరి స్టిల్, బయట తారే జమీన్ సర్ పోస్ట్ చూపించారు. ఇవి 90లో వచ్చిన సినిమాలు కానే కావు. ఈ విషయంలో శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. ఇల్లు, స్కూలు ఇలా కనిపించిన లొకేషన్లు చాలా తక్కువ. అయినా బోర్ కట్టదు, ఎందుకంటే మధ్యతరగతి కథలు, మనదైన జీవితాలు. మనం చూసొచ్చిన దారులు ఎన్నిసార్లు కళ్ళ ముందు మెదిలినా హాయిగానే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ కూడా అంతే.